దానిని బట్టి మీ హృదయములో కలిగి ఉండేదే సమాధానం. అర్థమైందన్న ఒకరు దేవుడికి స్తోత్రం. సేవకులారా, పుట్టుకడవని స్థితిలో భయపడిన అవసరం. మీ కొరకు పనిచేస్తున్న త్రియేక దేవుడు ఉన్నాడు. త్రియేక దేవుడు ఉన్నాడు. ఆయనను బట్టి మనకు కలిగి ఉన్న త్రియేక దేవుడు ఉన్నారన్నారు. ఆయన అంటేనే అవును, ముగ్గురు కలిసి ఆయనే. ఆ మర్మం నీ జీవితం అంతా అర్థం కాదు. అర్థం చేసుకునే ప్రయత్నిస్తే పోతావు. ఇదే చెప్తున్నా, మందస పెట్టి మనం మూత తీసేవా చస్తావు. నీకు అనవసరం. ముగ్గురు ఆయనే, ఆయనే ముగ్గురు. ఇది నీకు అనవసరం. మందసపు పెట్టి మూత తీసేవా చచ్చిపోతావు. దైవిక మర్మం నీకు అర్థం కాదా? ఆయనను కలుసుకున్నప్పుడే అప్పుడు అర్థమవుతుంది. కుక్క పిల్లకు మనుషుల యొక్క లక్షణం అర్థమవుతుందా? కుక్క పిల్లకు, కుక్కకి మనం ఏంటి అర్థమవుతుందా? కాళ్ళే పెడుతుందని కుక్క అర్థమవుతుందా? దానికి కాన్షియస్ లేదు. మట్టి మాత్రమైన మనం దైవిక మర్మాన్ని అర్థం చేసుకోవటం. రాయబడింది ఏదో నమ్మంతే. త్రియేక దేవుడిని కూర్చి నువ్వు అనుమానించవసరం లేదు. ఆయనే ముగ్గురే ఆయన. ఆయనను బట్టి ఆయన అన్నప్పుడు నీకు గుర్తు రావాల్సిందే త్రియేక దేవుడు. నువ్వు ధైర్యంగా నిశ్చంతగా బ్రతికిపోతావు. చూసావు, ఏది లేకపోయినా, ఎవరు లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, వచ్చే రాబడే ప్రేమి జరుగుతుంది, ఇంకో గంటకి వస్తుంది అనేది నీకు ఏమి లేకపోయినా నిశ్చంతగా ఆయనను బట్టి నీ హృదయంలో కలిగి ఉన్నదే. ఇది దైవిక సమాధానం. ఈ సమాధానం మన హృదయాలను కొనుకోబడాలండి. ఆయనతో మనం అంటుకట్టబడాలి. అనండి, ఆయనతో మనం అంటగట్టబడాలి. ఈరోజు నేను చెప్పేదంతా కూడా